ఏదైనా చిన్నప్పుడు లైఫే బావుంటది గదా! ఆ స్కూలుకెళ్ళటం, ఆ జాంకాయలు దొంగతనం చేయడం, చింత చెట్టు కింద ఎన్ని మెమోరీస్ ఉన్నాయో. రేగిపళ్ళు ఎంత బ్యాచ్ బ్యాచ్ ఎళ్ళిపోవటమే. అసలు ఒకరిద్దరం గాదు. స్కూలు ఇంటర్వెల్ ఎప్పుడిస్తాడా అని చూసేవాళ్ళం. పరుగు అనుకుంటా ఎళ్లి ఆ రేగికాయలు ఒకడు కొట్టడం, ఇంకొకరు ఏరవటం. ఒకరు కొట్టడం, ఇంకొకళ్ళు ఏరటం. మంచి పలుగుగా ఏమైనా కింద పడిందనుకో గబగబా పరిగెత్తుకుంటూ తీసుకెళ్ళిపో. నాదంటే నాది, నాదంటే నాది, నాదంటే నాది అని కొట్టుకుంటూనే ఉండేవాళ్ళం మేము. ఒరేయ్! ఈరోజు నా రేగికాయలన్నీ నువ్వే తిన్నావురా! నా రేగికాయరా అది. ఇంకొక దగ్గరికెళ్ళి ఒరేయ్! ఆడు నా రేగికాయ తీసేసుకున్నాడురా! నేను కొట్టిన రేగికాయ ఆడు తీసేసుకున్నాడురా! నీ జిమ్మడిపోను. నా రేగికాయ తీసుకున్నావు కదా! రేపటి నుంచి నీ పని చెప్తా ఉండురా అనుకుంటా వార్నింగ్‌లు ఇచ్చుకోవటం. ఆ ఏజ్‌కి. అసలు ఎంత బావుండేదో. థర్డ్, ఫోర్త్ ఆ టైంలో అనుకుంటా. థర్డ్, ఫోర్త్ క్లాసుల్లో రేంగేలు. అలా ఎళ్ళిపోయిన తర్వాత చింత చెట్టుకెళ్ళాం ఒకసారి అందరం కలిసి. ఆ చింత చెట్టు దగ్గర కొట్టడం, ఆ జంటలను ఊగటం, అవి పడుతుంటే తినటం. అబ్బా! చింత చెట్టు అంటేనే అసలు ఎంత మెమరబుల్ అసలు డేస్ అవి. దేవుడు ఏదైనా వరం ఇచ్చి నీకేం కావాలని అడిగితే ఎవ్వడైనా సరే డబ్బులో, గుబ్బులో ఏమో అడుగుతారో అడగరో నాకు తెలీదు గానీ, బాల్యం మట్టికి అడుగుతారమ్మయ్యో! అదసలు అడగని వాళ్ళు ఉండరేమో. ఆ బాల్యంలోనే ఉండిపోతే బావుండేమో అనిపిస్తుంది. ఒకసారి జాంకాయలకి మా ఇంటి ఎనకమాల జాంకాయలున్నాయి. మేమంతా స్కూల్ అయిపోయింది. స్కూల్ అయిపోయిన తర్వాత జాంకాయలకి ఎక్కా నేను. ఎక్కుతా ఉంటే అప్పుడు చిన్నోళ్ళం గదా! అసలేమనిపించేది గాదు. ఇప్పుడేదో పెద్దయిపోయినట్టు కాదు. చిన్న పిల్లనే. అప్పుడు చిన్న పిల్లని. ఇంకా చిన్న పిల్లననమాట ఆ టైంలో. అయితే జాంకాయలకి ఎక్కా. ఎక్కితేనేమో పెంకుటిల్లు. ఆవిడొచ్చేసింది. ఏం జేయాలో తెలియట్లా. ఒళ్ళో ఏమో జాంకాయలున్నాయి. నోట్లో ఏమో నములుతా ఉన్నా. ఇక ఆవిడకెక్కడ సౌండొస్తదా అని చెప్పేసి జాంకాయ నమలటం కూడా మానేసా. అలాగా కాసేపు ఆవిడక్కడే ఉంది. ఎళ్తలేదు లోపలికి. నేనేమో అలాగే పైనే ఉండిపోయాను. అక్కడ పొయ్యి గొట్టం ఉంది. ఆ పొయ్యి గొట్టం వెనక చిన్న నాననమాట. 2 పిలకలేసుకొని ముక్కులో నుంచి జీవుడు గారతానే ఉంది. లంగా ఏమో పైకెత్తేసుకొని పైన షర్టు. స్కూలు నుంచి అప్పుడే వచ్చాం మేము. ఇంక జెడ్‌పీహెచ్ స్కూల్ డ్రెస్ అంటే చెప్పనవసరం లేదు. అప్పుడు వైటు అండ్ బ్లూ కదా! సరే అలా కూర్చుడిపోయానోయ్య. ఎంతసేపు అనుకున్నావు? దగ్గర దగ్గర 1 ½ అవర్ అలాగే ఉండిపోయాను అక్కడే. గంటన్నర పైనే ఉండిపోయా. ఉండిపోతే ఆవిడెళ్ళట్లేదు. సరే ఎలా అయినా ఎళ్ళిపోదాం అని జెప్పేసి ఒక్కడుగు యేసుకుంటూ గోడెక్కుదామని ఇలా ఎక్కుతున్నా ఒక జాంకాయ పడిపోయింది. ఇక జూసుకో ఆవిడేమో ఇట్టా కళ్ళు పైకెత్తి పైకి చూసింది. అమ్మో! అనుకుంటే ఈ జాంకాయలన్నీ వదిలేసి ఉరుకుతా ఉంటే బడబడ బడబడ పెంకుల మీద నుంచి ఆవిడ మీద పడ్డా. నా లైఫ్‌లో మర్చిపోలేనిదిది. బడబడ బడబడనుకుంట ఆవిడ మీద పడిపోయా. పడిపోతే ఇక చెట్టుకి కట్టేసారు నన్ను. చెట్టుకి కట్టేసిన ఎంతసేపటికో తాతొచ్చిండు. అయితే ఇక ఏంటి మీ పిల్లని కంట్రోల్ చేసుకోలేరా? అది ఇది అని పల్లెటూరే గదా! ఏమన్నా ఏంటి మా ఇంట్లోకి పంపిస్తున్నావు నువ్వు? ఆ పెంకులన్నీ పడిపోయినాయి. ఆ పెంకులన్నీ పెట్టించు. ఎలా పెట్టిస్తావో పెట్టించు అని చెప్పేసి మా తాతగారితో ఆవిడ గొడవ పడుతుంది. పడతా ఉంటే నాకేమో జాంకాయలు పోయినాయని బాధే. వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారని గాదు. అయితే మట్టుగా పిల్లని కట్టేస్తావా చెట్టుకి? ఇప్పు అని చెప్పేసి తాత అన్న తర్వాత ఇప్పేసింది. పల్లెటూరు గదబ్బా! ఇంక అక్కడికక్కడ మాకు ఆ ప్రేమ ఉంటుంది. మనవరాలా ఎంత పెంకిదో, పెంకి మొహంది అది ఇది అని తిడతా ఉంటే, ఇక తాత గదా! ఒప్పుకోడు గదా! ఏదో అనుకుంటా ఉంటే, అలా అక్కడి నుంచి బయట పడ్డాను. లేదంటేనా అసల ఆ జారిపోయి బడబడబడ ఆవిడ మీద పడ్డా. ఓలమ్మో! చచ్చిపోయాను నేను. ఓలమ్మోలమ్మో! నేను చచ్చిపోయానమ్మో! ఎవరితో దొంగ వచ్చిందమ్మో! ఎవరిదిది? ఈ గుంటెవరు? ఎవరు? ఏంటి అని. వాయమ్మ! ఇక లైఫ్‌లో అదసలు మర్చిపోలేని మెమరబుల్ అన్నమాట. ఇక స్కూల్ లైఫ్ అంటే ఇక అసలు చెప్పనవసరం లేదు. బాల్యం లైఫ్ అంటే అసలే చెప్పాల్సిన అవసరం లేదు. అది నాకు లైఫ్ లాంగ్ అలా గుర్తుండిపోయింది. ఓలమ్మో! నేను చచ్చిపోయానమ్మో! అని ఆవిడనేసరికి తాతగారు ఇంట్లో ఉండేటప్పుడు ఇక వచ్చిన తర్వాత అయితే కడతావా? అది ఇది అని తాత అడిగారు. ఇక అడిగిన తర్వాత నీ మనవరాలా? అయితే పెంకులెక్కి నా జాంకాయలను కోసేసింది. చూసావు కాబట్టి దొరికింది కాబట్టి కట్టేసావు. ఎంతమంది ఎక్కట్లేదు నేను చూడట్లేదా అని అడుగుతాడు తాత.
ఇక ఈలోపు ఈవిడంటుంది, "మరి చూసినప్పుడు నీ ఇల్లయితే మానేస్తావా? నువ్వు అడగవా?" అది ఇది అని అంటుంది ఆమె. ఇక మొత్తానికి ఎట్టాగొట్టా అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన